ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా అలాగే హెల్తీగా ఇంట్లోనే వెజిటేబుల్ కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మనం పెళ్లి భోజనాల్లో ఈ కట్లెట్స్ని తింటూ ఉంటాం కదా, దానికి మించిన టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రోజన్ బీన్స్, 1 కప్పు తురుముకున్న బీట్రూట్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మన చాయిస్ అండి. మీరు కావాలంటే క్యారెట్, పన్నీర్ ముక్కలు లేదంటే స్వీట్ కార్న్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ముందుగానే ఉడికించుకుని మ్యాష్ చేసుకున్న 3 బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకుని మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి కంప్లీట్గా కుక్ కావాల్సిన పని ఏం లేదండి, జస్ట్ ఒక 60 to 70% కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర లేదంటే పుదీనాని ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. వన్స్ మన వెజిటేబుల్ మిక్చర్ పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకుని చూస్తే అది అతుక్కోకుండా ఉండాలండి. ఒకవేళ మీకు అతుక్కుంటుంది అంటే ఇందులోకి కొద్దిగా బియ్యం పిండిని లేదంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని మనకి కట్లెట్స్ ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మిక్చర్ కన్సిస్టెన్సీ కనుక సరిగ్గా లేకపోతే మనం వీటిని ఫ్రై చేసుకునేప్పుడు కట్లెట్స్ విరిగిపోతాయి. సో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేశారంటే కట్లెట్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో కొద్దిగా మైదాని తీసుకుని అందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుని చిక్కటి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అసలు లమ్స్ అనేవి లేకుండా మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని దీని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి. ఇవి హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ అండి. వీటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీకు కావాలంటే దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని ముందు మైదా మిక్చర్లో డిప్ చేసుకుని తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసి ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా బాగా కోట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కట్లెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా మనకి పెళ్లి భోజనాల్లో వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో సేమ్ అలాగే కావాలి అనుకుంటే మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేయచ్చు. బ్రెడ్ క్రమ్స్ కోట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మన కట్లెట్స్కి ఎక్స్ట్రా క్రంచీనెస్ వస్తుంది. ఇప్పుడు ఇలా అన్నిటినీ కూడా కోట్ చేసుకున్న తర్వాత వీటిని వేడి ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes పాటు గరిటె పెట్టకుండా వాటిని అలాగే ఫ్రై చేయాలి. ఆ తర్వాత వీటిని టర్న్ చేసుకుని చూసుకుంటే మంచి కలర్ వస్తాయి. ఇలా 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనివల్ల ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి చిన్నపిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలనేముంది, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.